చేసేదైనా షార్ట్ పీరియడ్లో చేయాలి. అన్నం అంటే తప్పేది లేదు. ఎప్పటికైనా ఇంకో తాను అప్పు చేస్తాం. ఓ ఇంట్లో ఒక పని చేస్తాం అనుకో, దాన్ని తెకపోతే తను అప్పు తెచ్చి తొందరగా కట్టేసి ఆ పని అప్పులతో బాధ పోతుంది కదా. ఒకటి పోతే 10 మంది కంటే ఒక్కరితోనే పంచాయతీ ఉండదు కదా. ఒక్కరితో ఏడవచ్చు, 10 మందితో ఏడుస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు ఇది ఏంది, ఇదొకటి సన్న ఓట్లకు బోనస్ కాదు, మొత్తం అన్నిటికీ బోనస్ ఇచ్చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎలక్షన్ మూమెంట్ లో అలాగే చెప్పారు. ఎలక్షన్ మూమెంట్ ఓట్లకు బోనస్ అన్నారు. సన్నాయి దొడ్డి అని చెప్పలేడు. ఇప్పుడు సన్నాయికి ఇస్తామంటుండు. సన్నాయి బోనస్ ఇస్తే సన్నాయి వేసిన రైతులు సంతోషపడతారు. ఇప్పుడు దొడ్డు వేసిన వాడికి ఇబ్బందే కదా. ఆ దొడ్డు వేసినవి కూడా దొడ్డి కూడా 500 బోనస్ వేస్తే రేవంత్ రెడ్డికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఇక లేకపోతే అందరు సగం మంది రైతులు తిట్టుకుంటారు. సన్నాయి చేసినవాడు మురుస్తాడు, దొడ్డు చేసినవాడు తిట్టుకుంటాడు. చేసేదైనా షార్ట్ పీరియడ్లో చేయాలి. అన్నం అంటే తప్పేది లేదు. ఎప్పటికైనా ఇంకో తాను అప్పు చేస్తాం. ఇంట్లో ఒక పని చేస్తాం అనుకో, దాన్ని తెకపోతే తను అప్పు తెచ్చి తొందరగా కట్టేసి ఆ పని అప్పులతో బాధ పోతుంది కదా. ఒకటి పోతే 10 మంది కంటే ఒక్కరితోనే పంచాయతీ ఉండదు కదా. ఒక్కరితో ఏడవచ్చు, 10 మందితో ఏడుస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు ఇది ఏంది, ఇదొకటి సన్న ఓట్లకు బోనస్ కాదు, మొత్తం అన్నిటికీ బోనస్ ఇచ్చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎలక్షన్ మూమెంట్ లో అలాగే చెప్పారు. ఎలక్షన్ మూమెంట్ ఓట్లకు బోనస్ అన్నారు. సన్నాయి దొడ్డి అని చెప్పలేడు. ఇప్పుడు సన్నాయికి ఇస్తామంటుండు. సన్నాయి బోనస్ ఇస్తే సన్నాయి వేసిన రైతులు సంతోషపడతారు. ఇప్పుడు దొడ్డు వేసిన వాడికి ఇబ్బందే కదా. ఆ దొడ్డు వేసినవి కూడా దొడ్డి కూడా 500 బోనస్ వేస్తే రేవంత్ రెడ్డికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఇక లేకపోతే అందరు సగం మంది రైతులు తిట్టుకుంటారు. సన్నాయి చేసినవాడు మురుస్తాడు, దొడ్డు చేసినవాడు తిట్టుకుంటాడు.